నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి కలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొక్కి ఆలకించితివి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుటకై నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొక్కి ఆలకించితివి. కొంచెం సైడ్కి జరగ, కొంచెం మధ్యలో స్పేస్ ఇవ్వండి, కొంచెం చాలు కాబట్టి చాలు చాలు. నేను పాడతాను. కలవరం పడిది కొండల వైపు పాడదాం. అరే చెల్లి సైడ్ కొండల వైపు నాకు అందిస్తున్నాను. నీవు నాకుండగా చదివినప్పుడు ఒక లైవ్ కూడా రాబోతుంది కాబట్టి ఎందుకంటే లైవ్ కూడా అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకంటే కళ్ళు చేసిన కనపడుతున్నాను. ఇది చాలా మంది చూస్తాం లైవ్. మరి బిడ్డ తన ప్రోత్సాహం పెట్టి తీసుకొచ్చారు. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు వైపు చూడాలి. ఎవరు పడి మన వైపు హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ మన మధ్య ఉంటుంది. ప్రతి ఒక్కరు కన్ను మూసుకొని ఆరాధనలో ఉన్నాము. ఎవరు వాళ్ళు తినకుండా దేవుడి చూడండి. హల్లెలూయా హల్లెలూయా. నీవు నాకున్నగా
స్తుతించి పాడెదను. నీవు నాకుండగా నీవే ఉండగా యేసయ్యా 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 యేసయ్యా. ఆయన పరిశుద్ధుడు, మనుషులకి ఎగ్గిన ఆపలు లేరు. ఆయన పరిశుద్ధాత్ముడు మా మధ్య వచ్చి ఉన్నారు, పరిశోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను చూసువాడా నిత్యము కాసువాడా. ఆయన సూచిస్తున్న దేవుడు, నేను కాసే దేవుడు, పరిశోధించి తెలుసుకునే దేవుడు. నువ్వు కూర్చున్నట, నీ లేవటం ఆయన తెలుసు, కూర్చున్నటం తెలుసు, ఎవరు తెలుసు. ఆయన హృదయాలు సిరిగిన దేవుడు కాబట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెందాలి. పరిశుద్ధాత్మ పాటలో బలపరిచేందుకు వందనాలు, కింద పట్ల ఆలోచించేందుకు వందనాలు, ఆరాధనలో బలపరిచేందుకు వందనాలు తండ్రి. సాక్ష్యంలో వాక్యములో ఇవే తోడుకున్నారని నమ్ముతూ నా చెల్లెలు వేస్తున్నామని శాంతి ఆయన కూర్చున్నట్టే మరి సాక్ష్యం ఉన్నారా? సాక్ష్యము ఆంటీ అటు వెళ్ళండి, అటు వెళ్ళండి. మైక్ తీసుకొని చెప్పండి, మైక్ తీసుకొని చెప్పండి. వెనక నుంచి దేవుడు నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు, కూడా వచ్చిన సంఘ బిడ్డలకు కూడా నా వందనాలండి. మా అబ్బాయి నిన్న శుక్రవారం రోజు మరి చెన్నై వెళ్ళాల్సింది, వెళ్ళాడు. మరి అయ్య గారితో ప్రార్థన చేసి పంపించాము. మరి అక్కడ మరి ఆయన తీసుకెళ్ళిన మేస్త్రి గారు ఆయన బాగాలేదంట. మరి నాకైతే తెలియదు, మా ఆయన చెప్తున్నాడు. మరి ఆయన ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేయండి. రేపు మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ వెళ్ళాలమ్మా, మరి ఆయన గురించి ప్రార్థన చేయండి. అన్ని రిపోర్ట్లు నార్మల్గా రావాలని మరి కోరి ఉన్నారు నన్ను. మరి నేను ఒకటే అడుగుతున్నాను, మరి నా కుమారుడు కూడా మారాలి, దేవుడి సన్నిధికి తీసుకొస్తానని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి దేవుడి పట్ల నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎందుకంటే దేవుడు నాకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు నాతో చాలా మాట్లాడాడు. మరి నేను దేవుడి కోసం నేను చాలా మరి ఎదురు చూస్తున్నాను. మరి దేవుడు ఇచ్చే కార్యాలు నేను చూడాలి, వేచి ఉండమన్నాడు కాబట్టి నేను వేచి ఉంటాను. మరి మా అమ్మాయి గురించే నా బాధ, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోట్లేదు. తనకి అంటే కూలింగ్ నీళ్ళు తాగొద్దనే ముందుగా తనకి తాగుతుంది. తన నిమ్మ పిల్ల కాబట్టి నా బాధ నాది. అంటే ఆ పిల్లకి ఏదన్నా అనారోగ్యం వస్తే మరి నేను దేవుడిని అడుగుతాను. ఏ విషయంలోనైనా నేను ఆ బిడ్డ విషయంలో దేవుడి ముందే పెడతాను. చచ్చిపోవాల్సిన పిల్ల మరి నా చేతుల్లో అప్పచెప్పాడంటే దేవుడి కృప ఉంది బట్టే మరి ఆ బిడ్డ పట్ల మరి దేవుడు ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో మరి నాకు తెలీదు. దేవుడి కార్యాలు తన పట్ల ఎన్నో చేశాడు. మరి ఆ బిడ్డను మరి నా చేతులకు అప్పచెప్పాడు. మరి ఆ అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి 10th క్లాస్లో అడుగు పెట్టింది, ఇప్పటి నుంచే మరి బలంగా ప్రార్థన ఉండాలి. మరి ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ రావాలని నా ఆశ తీరుతాడని దేవుడిని నేను అడుగుతున్నాను. మరి దాని గురించి కూడా ప్రార్థన చేయండి. నా కుమారుడు మారాలి, చర్చికి రావాలి. మరి అది తీసుకెళ్లే ఓనర్ గారికి కూడా మరి మంచి ఆరోగ్యం, ఆ రిపోర్టులు నార్మల్గా రావాలని ప్రార్థన చేయండి. మరి ఇక్కడెక్కడ కాదండి, మరి చెన్నైలో చూపించుకుంటున్నారు వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి. వాళ్ళ అబ్బాయి కొత్తకి మద్రాసులో ఉన్నారంటే 2 పిల్లలు, ఒక చిన్న బాబు. ఆ బాబు మా అబ్బాయి ఈయన వెళ్తున్నారు. మరి వాళ్ళ గురించి మరి ప్రార్థనలో పెట్టండి అనుదినము. మరి మన రాకపోకలేదు కూడా మరి వాతావరణం సకలంగా ఉండేటట్టు మరి ప్రార్థన చేయండి. అక్కడైతే మరి ఘోరంగా ఉందంట వాన. మరి వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో కూడా నాకైతే అసలు వద్దు, వెళ్ళొద్దు, ఇదే అసలు వెళ్ళొద్దని నా బాధ. అయితే మరి నాకు ఎందుకు నెమ్మది ఇచ్చాడో తెలియదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మను. రాత్రే వచ్చాడు. మరి వెళ్ళటం మొత్తం అయిపోయింది.
మళ్ళీ మన రేపు శుక్రవారం వెళ్ళేటప్పుడు కూడా మరి రాత్రి ఎందుకు కూడా దేవుడి కాపుతాలు ఉండాలని మనం మీరు అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. సాక్ష్యము పేరు అక్కడ సొంత పరిస్థితి త్వరగా క్షేమంగా వచ్చి మన మధ్య సాక్షి చెప్తారు. దేవుని మహిమ గంత చెందునుగాక. ఆయన సొంత పరుసు యెహోవా. ఆయన తప్ప మనకు ఎవరు లేరు. ఈ రోజున బతుకున్నామంటే దేవుని దయ. మనకంటే చిన్నవారు మనకంటే పెద్దవారు ఎంతో మంది ఈరోజు చోట్ల మన సజీవ లెక్కలో 29వ తారీఖున 5 నెలలు కాశీ కాపాడాడు. 6 నెల 29వ తారీఖున మీరందరూ మేము సజీవ లెక్కలో అండి. ఎవరిదా ఇది? దేవుడి దైవంలో బతుకున్నాం. ఎందుకంటే ఆయన కుప్ప లేకుండా మనం ఏమి ముందుగా దేవుడి నామమున మీ అందరికీ వందనాలు చెల్లించున్నాను. లైవ్ చేతులు పెట్టకుండా వందనాలు చెల్లించున్నాను. ఇంకా అందరూ బాగున్నారు. వాక్యం చెప్పేటప్పుడు మీరందరూ మనస్సులో తిరిగిపోకుండా ఆయన వైపే ఉంచాలి. మాట్లాడకుండా ఆయన వాక్యం చెప్పేది అరగంట వాక్యం అవుతున్నాను కాబట్టి అరగంట మన మనసులో తిరిగిపోకుండా దేవుడు ఉంచుతాం. స్తోత్రం తండ్రి సంవత్సరానికి వందనాలు అయ్యా. వాక్యం చెప్తుండగా నీవు నాతో మాట్లాడు నా తండ్రి. నాకు నేను మాట్లాడలేనయ్యా. నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడతాను అయ్యా. పాటలు పరిపరిచుకుంటా, జనపంట పరిపరిచుకుందా, ఆరుదలు మై పరిచుకుందా. వాక్యం చెబుతుండగా వినిస్తున్న పిల్లలకి ఈ మైసారి వినిస్తున్న బిడ్డలు, అపార్ట్మెంట్లో వినిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరు మన పేపర్ జ్ఞాపిస్తాను. నజరేస్తాండి. ఈరోజు అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి తప్ప ధన్యులు. 7వ పాయింట్. ఇది పాయింట్ సబ్జెక్ట్. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదు. ఒక్క పాయింట్ ఇది చెప్పాల్సి. ఈరోజు అంశము కనికరము. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొంది. కనికరం అనగా జాలి, ప్రేమ, దయ, ఆనందం. ఈ అంశమే ఈరోజు కనికరం గురించి వాక్యం చెబుదాం. ఆయన ఎవరెవరైనా కనికరం పడ్డాడు అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13, 14. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13, 14. యేసు ఈ సబ్జెక్టు కనికరం గలవారు ధన్యులు. యేసు లైవ్ సూత్ర బిడ్డలు కూడా ఉన్నది చేస్తాను. ధోని ఎక్కి ధోనిగా పడవ ఎక్కి అరణ్య ప్రదేశం వెళ్ళింది. ఏకాంతమైన ఒంటరిగా వెళ్ళింది. ఎవరు ఒంటరిగా వెళ్ళింది? జన సమూహములు అంటే జనము యేసుక్రీస్తుకి ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులే వస్తారు. ఒక రాజకీయ నాయకుడు ఎలాగా ఎత్తే గుంపులు వెళ్తారో ఆ రోజుల్లో యేసుక్రీస్తుకి ఎక్కడికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. సంగతి విని పట్టణం నుండి కాలినడక వెళ్ళాను. ఎక్కడి నుండి? పట్టణం నుండి కాలినడక. ఈరోజు బస్సులు, విమానాలు, ఆటోలు, కార్లు. ఆ రోజులు మాత్రము ఏమి గుర్రబండ్లు ఉంటాయి. ఆ గుర్రబండ్లు, ఒంటెలు. ఆ రోజుల్లో ఎక్కువ ప్రయాణం ఒంట్ల మీదే ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ పడి ఉంటాయి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా అందరూ కాలినడక వెళ్తారు. వచ్చి గొప్ప జనము చూసి ఆ ప్రజల మీద కనికరం జాలిపడి వారిలో రోగైన వారిని
రోగులు ఏంటంటే క్యాన్సర్, పక్షవాతం, టీబీ, జ్వరాలు, అన్ని రోగాలు వస్తుంటారు అక్కడ. అందుకే వారిలో రోగులైన వారిని చెరసామ ఉన్నారు. రోగులైన వారిని ఏం చేశాడు? స్వస్థ పరిచయం. సాయంకాలమైనప్పుడు అంటే సాయంత్రమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయేను. ఇప్పటికే పొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి, ఈ చెల్లటి ప్రజలు ఎస్కి దాటి వెళ్ళారు. జనం గుంపులు ఉన్నారు. ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు, అంటే ఏ టైం వచ్చినా తెలియదు. అక్కడ సాయంత్రం వరకు ఉండేది అక్కడ ఉండాలి. ఈ సాయంత్రం వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళడానికి అది అరణ్యము ప్రదేశం వెళ్ళట ఇల్లు పరిస్థితి అన్నమాట. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటకై పంపివేయమని చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట? వధువులు ఉన్నారు, ఆకలి ఉన్నారు అక్కడ. శిష్యులు అంటారు, అయ్యే చాలా మంది జనసమూహం ఉన్నారు కదా, ఇలా పంపేసి అని శిష్యులు చెబుతారు. శిష్యులు అంటారు వాళ్ళు పంపేమని. దేవుడు అన్న మాట చదవమ్మా. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే భోజనం పెట్టుడని చెప్పారు. వారు వెళ్ళక్కర్లేదు, వెళ్ళవద్దు, మీరే వెళ్ళమంటారు. అది వెళ్ళదు, మీరే ఏదో భోజనం పెట్టుడు వారితో చెప్పాను. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప ఏమీ లేదని చెప్పి, అందుకు ఆయన తీసుకోండి అని పత్రికలను చెప్పి ఆజ్ఞాపించను. 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కళ్ళు ఎత్తుకొని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకి ఇచ్చాను. శిష్యులు జనులు వడ్డించారు. తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన కప్పలు 12 కప్పలు. ఇక్కడేం తెలిసిందంటే వారు వెళ్ళనక్కలేదని మొదలు పెట్టినాడు. పచ్చిక మీరే వారు బయలు పెట్టమని ఉన్నమాట చెప్పాడు. 3వ పాయింట్గా పచ్చిక మీద కూర్చోండి. పచ్చిక అనగా గడ్డి, అర్థమైందా? గడ్డి. ఆ గడ్డి మీద కూర్చోబెట్టని చెప్పాడు. వీళ్ళందరూ పచ్చిక కూర్చున్నారు. మీరే వడిసి చెప్పాడు. పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు, నా దగ్గర 2 చేప, కానీ ఈ 5 తీసుకురండి అని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన పాదాల మీద పెట్టారు, పాదాల దగ్గర. ఏంటి 5 రొట్టెలు 2 చేపలు? ఇప్పుడు దేవుడు చేశాడు మోకాల మీద. ఏం చేశాడు? మోకాలు ఎలా ఉన్నాయి ఆ రోజుల్లో మోకాల మీద మోకాలు ఇచ్చి ప్రార్థన చేసి ఆయన దీవించాడు. ఎప్పుడైతే దీవించాడో తర్వాత ఆకాశం వైపు 5 రొట్టెలు చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. ఆ రొట్టెలు విరిచి రొట్టెలు ఏం చేశాడు? పచ్చి కూర్చున్నారు, రొట్టెలు విరిచాడు, పాన్ చేశాడు, శిష్యులకి ఇచ్చాడు. మీరే ఇది చేయమని చెప్పాడు. ఆ తర్వాత తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 కప్పలేమో ఎందుకు ఎత్తి. అంటే దేవుడు ఎవరి మీద కనికరపడంటే, మొదటి పాయింట్ రోగుల మీద కనికరం పుట్టారు. అక్కడ ముందే వచ్చారు రోగులు ఎవరు పచ్చవాత అన్ని వ్యాధులు వస్తున్నారు. రోగుల మీద కనికరం పొందారు. ఆ రోగులకి ఏం చేసి 5 రొట్టెలు 2 చేపల్ని సముద్రం పెట్టి దీవించాడు. వెళ్ళిపోయారు. 2వ పని తీసుకున్నాం. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. నేను చెప్పే పాయింట్ కనికరం గల వారు ధన్యులు, కనికరం పొందుతారు. యేసు శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? మరి అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? 5 రొట్టెలు చేపలు ఇచ్చినప్పుడే ఒక్కరోజు ఉదయం సాయంత్రం వరకు ఉన్నారు, దీవించారు. ఈ పాయింట్ చూసుకుంటే 3 రోజులు ఉంటారు. 3 రోజులు ఉండాలి. ఏది ఆకలి లేకుండా మధ్య మనం 3 రోజులు ప్రార్థన, ప్రతి నెల 25, 26, 27 ఉపవాసం జరుగుతుంటాయి. అలాగే 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఎవరు? ప్రజలు, శిష్యులు ఉండాలి అక్కడ. 3 దినముల నుండి నా యొద్ద ఉన్న ఎన్నో 3 రోజులు ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక
తిననేమి లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మీద కనికరం పరుస్తున్నాను. తింటా ఏమి లేదు కనుక వారి మీద కనికరం పరుస్తున్నాను. జోరు చూస్తున్నాను 3 నుంచి వారు మార్గంలో మోసపోదురేమో అని, మార్గంలో మోసపడి పడిపోతారేమో అని వారిలో వారిని ఉపవాసంతో పంపేటకు నాకు మనసు లేదని అది ఏ వస్తున్నారు ఏ విధంగా వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. మన చేసే 3 రోజులు ఉపవాసం అయిపోయి 3 రోజులు ఉపవాసం ఉండాలి. కాబట్టి తర్వాత వాళ్ళు పంపిత గిరి పట్ల దేవుడు అన్నారు చూడదాన్ని ఉపవాసంతో పంపివేయటకు వాళ్ళు 3 రోజులు ఉండగా 3 రోజులు ఉపవాసంలో పంపివేట మనసు లేదు. దేవుడు అన్నాడు. వారితో చెప్పగా ఆయన ఆయన శిష్యులు ఇంత గొప్ప సమూహమును ఇంత గొప్ప అంటే గొప్ప ఎక్కువ జన సమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఈ అరణ్య ప్రదేశమే ఇంతమంది ఉన్నారంటే మరి ఎంత మందికి ఇవ్వగలరు? ఎక్కడ పంపించాలా? అక్కడ ఒక రోజు ఉన్నారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది స్త్రీలు అన్నాక 5,000 మంది స్త్రీలే ఉన్నారు. పురుషులు కాక స్త్రీలు అన్నాడు. అక్కడ దేవుడు పంచిపెట్టినట్టుంది. ఇక్కడ 3 రోజులు ఉపవాసం ఉన్నారు. మనసు ఒక్కల దేవుడు పంపించడానికి ఒప్పుడు ఏం చేశాడు? మీరు నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అక్కడేమో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైగా పెట్టాడు. తిరిగి పుస్తకాలు ఇక్కడ చూసుకుంటే కొన్ని అన్నాడు. కొన్ని ఎక్కువ తక్కువ అక్కడ ఎట్టి పెట్టాడు. 5 ఉన్నాయి. ఇక్కడ ఎట్టి పెట్టల కొన్ని చేపలు 7 రొట్టెలు మాత్రం చెప్పాడు. అక్కడ కొన్ని అంటే చాలా. ఇది ఏం చేశాడు సోమ? అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని మీరు నేల మీద అక్కడేమో పచ్చిక మీద కూర్చుండన్నాడు. పచ్చిక అంటే నేను చెప్పాను అక్కడ గడ్డి పచ్చిగా అక్కడ గడ్డి మీద కూర్చోండి అన్నాడు. దేవుడు అక్కడ పంచిపెట్టే ఆహారము ఇక్కడ నేల మీద కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి? నేల మీద కూర్చోండి. జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని విరిచి శిష్యులకు ఇచ్చారు. జనులు శిష్యులు ప్రజలు వడ్డించి వారి అందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తారు. అక్కడ ఎన్ని గంపలు? 12 గంపలు ఎత్తారు. ఇక్కడ ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు. అక్కడ 5 నుండి 7 వచ్చింది. ఇక్కడ 7 గంపలు అన్నమాట వచ్చేసాక 7 గంపలు ఎత్తి ఇక్కడ స్త్రీలను పిల్లలు గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. ఎంతమంది పురుషులు? ఎందుకంటే ప్రార్థన మీటింగ్ ఎక్కడైనా పురుషులు స్త్రీలకు కూడా పురుషులు తక్కువ. ఎక్కడే సరే పురుషులు తక్కువ స్త్రీలకు కూడా. ఆ రోజుల్లో పురుషులే ఉన్నారు ఎక్కువ మంది. ఆ రోజు అదే పురుషులే. ఇక్కడ 4,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు ఎంతమంది తెలియదు. పిల్లలు ఎంతమంది తల్లి ఎంతమంది తెలియదు. అక్కడ పురుషులు 4,000 మంది పురుషులు మాత్రం రాశారు. మరి స్త్రీలు ఎంతమంది లెక్క లేదు అక్కడ. తర్వాత ఆయన జన సమూహములను పంపేసి ఆ జన సమూహం పంపేసి ధోని ఎక్కి ఇక్కడ ఏం చేశాడు? 7 రొట్టెల్ని కొన్ని చేపల్ని పంచుతారు. అంటే ఈ పాయింట్ అర్థం ఏంటంటే ఆకలి కొని వారిని తృప్తిపరుస్తున్నారు. ఆకలి కొని వారిని తృప్తిపరుస్తున్నారు. 3వ పాయింట్ లోకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. లోకాసు వార్త 7:13. చూసి ఆమె ఎందుకు కనికరపడి ఆమె ఎవరు? విధవరా. ఎవరామె? విధవరాల మీద కనికరపడుతా. కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాను.
దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిస్తున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడాలంటే ఇక్కడ పాయింట్ ఎదురాల కుమార్ ఏం చేశాడు? ప్రతి పిల్లవాడు సరే ఒకరే కొనుక్కున్నాడు. ఎదురాలు పిల్లవాడు చనిపోయాడు, ఏడుతుంది, బాధపడుతుంది. బంధువులు వచ్చారు, అయ్యో అయ్యో. తర్వాత దేవుడు వచ్చి ఆ పాడి తీసుకొని ఆ పాడి ముట్టగానే ఆ పిల్లవాడు లేచి ఏం చేశాడు? మాట్లాడాల్సి. అందుకే ఆయన సొంత పరుసు దేవుడు. అంటే ఇక్కడ బెదరాల కుమార్ ఏం చేశాడు? ఇక్కడ కనికరం పడింది, చెప్పే కనికరమే. బెదరాల కుమార్ కనికరం పొందుతాడు. తర్వాత ఏం చేసింది? కనికరం పడ్డాడు. తర్వాత చిన్నవాడా చెప్పుస్తున్నానని చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. మన దేవుడు అంటాడు, చనిపోయిన వాడిని లేవని తెలియదు. అలాంటి దేవుడు కరిగొట్టగా గొప్ప ధన్యత. కుమార్ని కనికరపడ్డాడు, చలిపడ్డాడు, పాయలు ముట్టాడు, పిల్లలు వేశాడు, మాట్లాడసాగాను. మాట్లాడా ఇప్పుడు శిష్యులకి ఎలా ఉంటుంది? ఎలా చచ్చిపోయాడు కానీ ఎలా మాట్లాడుతున్నాడు, ఇది ఎవరి వల్ల అయిందని వాళ్ళు పాల్గొలకే సంతోషం, ఆశ్చర్యము కలిగి ఉన్నాడు. సరే, ఎన్ని పాయింట్ చెప్పాను? 3. 4 పాయింట్. మత్తయి సువార్త 20 అధ్యాయము 29 నుండి 34 వరకు. మత్తయి సువార్త 20 అధ్యాయము 29 నుండి 34 వరకు. ఎరుకో అంటే శపితమైన పట్టణం. ఏ పట్టణం ఇది? శపితమైన పట్టణం. ఆ పట్టణమే శపించబడింది. అక్కడ ఎరుకో పట్టణం వెలుస్తుండగా జన సమూహము, గొప్ప జనం అంటే జనము సమూహం. జనం అంటే కొద్దిగా, అర్థమైందా? జనం అంటే కొద్దిగా, సమూహం అనగా 1000 మంది రోజు, 2000 మంది రోజు, 3000, 1000 పైన ఉంటారు. జనమని మీరన్నా జనమే, కొద్దిమంది. సమూహం అంటే ఎంత వేల మంది చిన్న సమూహము. ఆయన వెంట వెళ్ళారు. ఆయన యేసు వెంట వెళ్ళారు. ఇదిగో పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెలుస్తున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఏ కేకలు ఇది? ఎవరి వ్యక్తి? గుడ్డివారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? గుడ్డివారి. ఏ పరిస్థితిలో ఉన్నాడు? యేసుకి వద్దరు ఎవరో చెప్పారు. అక్కడ చెప్పిన తర్వాత ఏమంటాడు? యేసు మాట విని శిష్యులు వెళ్తున్నారు. ఆయన ఆలోచన చూడాలని. యేసయ్యా నిన్ను చూడాలి నీ ఆశ, యేసయ్యా నిన్ను చేరాలి నీ ఆశ. ఎవరు ఉన్నారు నాతో ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమానుయేలైనా మా దైవం నీవేగా, ఇమానుయేలైనా మా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలి నీ ఆశ, యేసయ్యా నిన్ను చేరాలి నీ ఆశ. అది ఆశ అంటే ఆయన చూడాలి. ఎవరు చూడాలి? యేసుకితో చూడాలి. ఇంకా ఆయన ఆశ్చర్యం ఏంటి? తన కళ్ళు తెరవబడాలి. అప్పుడు అంటారు ఆయన చూడ ఆశతో, దావీదు కుమారుడా
నన్ను కరుణించు, నన్ను క్షమించు అని కేకలు వేస్తున్నాడు. ఎవరుకుంటేమో ఊరకుండుడని ఎవరంటే ఈ ఊరకూడమని శిష్యులు. దావీదు కుమారా నన్ను కరుణించు అని ఈ గుడివారు అంటుంటే ఈ శిష్యునే మరి కుంటోడా ఊరకుండా మాట్లాడద్దు, అరవద్దు, ఆగు అన్నాడు. అలా అన్నాడు ఊరకుండా. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ఇక్కడ గాని అని కూలింది. అక్కడ అర్థమైందా? గాని అని కూలి ఎక్కడో సందేహం ఉంది. గద్దించిన కానీ పట్టుదల మాత్రం వదల. గద్దించడానికి పట్టుదల మాత్రం దావీదు కుమారా నన్ను కరుణించు అన్నాడు. వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని మరీ బిగ్గరగా కేకలు పెద్దగా పుణ్యం దావీదు కుమారా నన్ను కరుణించున్నాడు. మళ్ళీ గుడ్డన్నప్పుడు దావీదు కుమారా బిగ్గరగా కేక వేశాను. పెద్దగా కేక వేశాడు. యేసు నిలిచి యేసు ఎక్కడ యేసుతో అక్కడ నిలిచాడు. యేసు నిలసి వారిని పిలిచి వారు యేసు నిలబడ్డాడు, వారిని పిలిచాడు. నిలబడినవాడు పిలిచాడు, పిలిచాడు. మనం కూడా అప్పుడు బయటకు వెళ్తాం కదా, ఎవరు సొంతగా పక్కన వెళ్ళిపోతాం అని పలానా వ్యక్తి అనుకుంటు కానీ అని ఇట్లా అంటాం. ఆ యేసు పిలిచాడు, వారు రమ్మని పిలిచాను. ఎవరు పిలిచాడు? ఉంటే వారిని. ఇప్పుడు ఏమి చేయాలని కోరుతున్నావు అనగా వారు ప్రభువా నా కన్నులు తెరవమని అని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి ఏం పొందారు? శిష్వ కరుణించమన్నాడు, కాపాడమన్నాడు, ట్యాక్స్ వేశాడు. యేసు వెళ్ళాడు, వాళ్ళు పిలవమన్నాడు, పిలిచారు. ఏ శిష్యులు అయితే వద్దన్నారో ఆ శిష్యులే వాళ్ళు కుట్టుడా నీ వల్ల మా సమస్య వచ్చిందా ఆ శిష్యులకు పరిగెత్తుకొని వచ్చి ఆయన తీసుకెళ్ళాడు. గుడ్డు నీ వల్ల మాకు టైం అయిపోయింది. ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఏమి చేయాలి, నువ్వు కోరుకోనగా యా నా కన్ను ముట్టు, నా కన్ను చూడాలని పెట్టే ఎప్పుడు కన్ను ముట్ట అయిపోతే సమ్మా వారి కన్నులు దేవుడు ముట్టేను. తెరవమంది కాబట్టి యేసు కనికరపడి పొంది వారి కన్నులు ముట్టేను. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి పొందాడు. యేసు వెంట వెంబడించాడు. ఇంకొక పాయింట్ ముగిస్తాను. మార్కు సువార్త 1:41. మార్కు సువార్త 1:41. ఆయన యేసుక్రీస్తు కనికరపడి చెయ్యి చాపి కనికరపడ్డాడు, చెయ్యి చాపాడు, వాడిని ముట్టాను. ఎవరి వ్యక్తి? కుష్ఠరోగి. ఎవరి వ్యక్తి? కుష్ఠరోగి ముట్టుట మాకిష్టమే, మాకిష్టమే, నువ్వు శుద్ధులు కమ్మని చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచాను. ఏ రోగం ఇది? కుష్ఠరోగం. ఇది ఎప్పటి నుంచో ఉంది, అక్కడ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆయన దేవుడు కోరిన అక్కడ నువ్వా నేను వ్యాధితో బాధపడుతున్నాయ్యా, నన్ను ముట్టమని ఎప్పుడైతే చెప్పాడో, యేసు ఎప్పుడైతే కనికరపడ్డాడో, కనికరపడి దేవుడు వేశాడు. ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ముట్టడం ఏం జరిగింది? శుద్ధులు కమ్మని చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడే. ఎలాంటి దేవుడైనా నేను ఎప్పుడో చెప్పా, ఆయన డాక్టర్. ఎలాంటి డాక్టర్ సా? సొంత పైసా డాక్టర్ ఆయన. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే గుండె సెదిల వారికి పోవేసింది. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? గుండె డాక్టర్. అక్కడ ఎలాంటి దేవుడైనా గుండె సెదిలో పోవేసారి గుండె డాక్టర్. అక్కడ ఇంకా చెప్పాలి ఎలాంటి డాక్టర్ తెలుసా? నడుముకి తిరిగి పోపేసి దేవుడు.
అంటాడు ఆయన ఎముకల డాక్టర్. అక్కడ ఎలా డాక్టర్ అయినా నడుములు తేని ఎముకలతో బయట పడినప్పుడు ఆ నడుము పట్టుకున్నప్పుడు లేచాడు. అక్కడ ఏ డాక్టర్ అంటే ఎముకల డాక్టర్. అక్కడ ఇక్కడ కన్నులేమో స్వస్థపరిచిన కాబట్టి ఆయన కంటి డాక్టర్. ఏ డాక్టర్ అయినా అది రోగుల మీద కలిగిన పంపుతారు. కంటి డాక్టర్ ఆయనే, ఎముక డాక్టర్ ఆయనే. ఇంకా చెప్పంటే పెరాలసిస్ అనగా పచ్చవాతం. ఎవరు ఇక్కడ? ఆయన పెరాలసిస్ పచ్చవాతం దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఏ డాక్టర్ అయినా ఏ జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గించే డాక్టర్. ఈ డాక్టర్ మీద ఎవరు తెలుసా? ఇది యేసుక్రీస్తు మాత్రం ఉంది. మన డాక్టర్ ఎండి, ఎంఎస్, ఎంబీబీఎస్, సర్జన్, హెడ్ డాక్టర్, పట్టి డాక్టర్, ఎముక డాక్టర్, ఈ డాక్టర్, ప్రతి దానికి స్పెషలిస్ట్ ఉన్నారు. ప్రతి డాక్టర్ స్పెషలిస్ట్ విజయవాడ అన్ని చోట్ల. ఈ రెండింటికి స్పెషలిస్ట్ ఎవరైనా యేసుకి స్పెషలిస్ట్. గుడివారం చుట్టినప్పుడు కంటి డాక్టర్ అయినా, గుడివారం పుట్టినప్పుడు పశ్చిమోత్తరాల స్వామిని స్వతపరిచినప్పుడు పారాలసిస్ డాక్టర్ అయినా, నడుముకు తిరిగినప్పుడు ఎముక డాక్టర్ అయినా, మరి గుండె ఆపరేట్ చేసి గుండె డాక్టర్ అయినా. ఇన్ని పిల్లలు మన డాక్టర్ వాడి. మొదటి పాయింట్ ఏమో కనికలు కాబట్టి దాన్ని వారు కనికలు పొందుతారు. ఎవరెవరిని కనికలు పొందారని మొదటి పాయింట్ ఎవరిని కనికలు పడ్డాడు? ఇక చివరికి వచ్చేసి వాక్యం. మొదటి పాయింట్ రోగుల మీద కనికలు పొందుతా. పాయింట్ కరెక్ట్. రెండోది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టిన ఆయన ఇక్కడ ఏం చేశాడు? ఆకలి కొని వారిని, 2 పాయింట్ ఆకలి కొని వారిని తృప్తి పరుచుంటారు. మూడోది చూసుకుని 7 రొట్టెలు కొన్ని చేపలు కొని స్వతపరిచాక ఉపవాసం ఎందులో ఉన్నారు? 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళు పంపడానికి మనసు పడలేదని వాళ్ళు మీరే తెమ్మని చెప్పారు. ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది పురుషులకి ఆయన సంబంధించుంటారు. ఇంకో పని ఏం చెప్పాను? ఇంకో పని పెదవరాలి కుమారి మీద ఆయన ముట్టాడు, స్వతపరిచాడు, ఆయన మాట్లాడసాగాడు. ఇంకో పాయింట్ కుష్ఠరోగి మీద బట్టి ఇక్కడ పెరాలసిస్ డాక్టర్. ఎలాంటి డాక్టర్నా? పెరాలసిస్. ఇంకోటి గుడ్డి వారికి కమ్యూనిస్ట్ ఏ డాక్టర్ అయినా కళ్ళ డాక్టర్. ఏ డాక్టర్ అయినా కంటి డాక్టర్ అయినే, నడుము స్త్రీలకి ఎముక డాక్టర్ అయినే, పెరాలసిస్ డాక్టర్ అయినే. ఏ డాక్టర్? పేదలకు జ్వరం వచ్చినప్పుడు జ్వరం డాక్టర్ అయిన స్పెషలిస్ట్. మామూలు స్పెషలిస్ట్ కాదు మీనా, అన్నిట్లో స్పెషలిస్టే. ఇక అందరూ స్పెషలిస్ట్ ఉన్నారు. ఈయన అన్ని డాక్టర్లకి స్పెషలిస్ట్. పుట్టించిన ఆయనే, సృష్టించిన ఆయనే, బతికించిన ఆయన. అందుకే మొదలు పడి మళ్ళీ 5 వారు మత ఇష్టపడతారు. కనికలు గల వారు ధన్యులు, కనికలు పొందారు. ఇప్పుడు కనికలు పడ్డాడా? రోగి మీద కనికలు పడ్డాడు, ఆకలి కొని వారికి కనికలు పడ్డాడు, ఎదరాల కుమార్ మీద కనికలు పడ్డాడు, కుటివారి మీద కనికలు పడ్డాడు, కుష్ఠుల మీద. అందుకే కనికలు గల వారు ధన్యులు. కనికరం ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక. స్తోత్ర తండ్రి, పరిశుద్ధాత్మ వందనాలు తండ్రి. ఈరోజు స్పెషలిస్ట్ మాకు చూపించావు అయ్యా. కంటి డాక్టర్ నువ్వే, ఎముక డాక్టర్ నువ్వే, పచ్చివాడు డాక్టర్ నువ్వే, ఆకలి తీసి డాక్టర్ నువ్వే. అలా డాక్టర్ అయ్యా మేము మీతో కలిసి చాలా సంతోషం. ఈ కనికలను మా పిల్లలు చూపించేది కొన్నాను.
ఆ కరిక్రమం చాలి నీకున్న మా పిల్లలందరి మీద నీ చాలి నీ కరిక్రమం చూపించమని నీ చేతులు అప్పచెప్తాను. ఇష్టమైన పాత్ర వాడబడుతున్నాను నా చెడు ఏ సమస్య తండ్రి అని ఇప్పుడు పాట పాడుతుండగా ఏదమ్మా నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అధికాక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. సాయంత్రం చెకప్ వెళ్ళాలి. అక్కడ ఒక్కడు మనకు పరమించం పోయిన వారు సాయంత్రం చెకప్ అపార్ట్మెంట్ 4 పెద్దవాళ్ళకి ప్లాన్ చేయండి. ఇంకా మేరీ గారు చెప్పిన మా సాక్ష్యం అంటే వాళ్ళ మేనక్ కూడా
అంటే తల్లి పిల్లలు ఉన్నారు కదా తల్లిదండ్రులు. ఆ మూడు అమ్మాయికి వివాహం కుదిరిందంట. చిన్న అమ్మాయి అది పప్పన్న. ఆ పప్పన్న పెళ్లి చక్కగా జరగాలని ఆ కుర్రం తలంచి. ఇంకా తర్వాత బుధవారం ఇక్కడే ప్రార్థన, బుధవారము ఇక్కడే ప్రార్థన వచ్చి తర్వాత శుక్రవారం 6 గంటల నుంచి ఒక ఇక్కడ పెట్టాలి. అది ఇద్దరు ముగ్గురు రమ్మన్నారు వాళ్ళ పరిస్థితి బట్టి. ఇద్దరు ముగ్గురు వెళ్తాం 6 నుంచి 7 అర్థం చూసుకోవాలి కాబట్టి 6 నుంచి 7 వరకు 7:30 అమ్మాయి ఓకే. రేపు సాయంత్రం రఘుశ్వాస చెప్పాలి. రేపు సాయంత్రం వీళ్ళింటికి రండి. తర్వాత శుక్రవారం సాయంత్రం 8 గంటలకి ఇది అమ్మాయి అవునా సాయంత్రం 8 గంటలు అని చెప్పండి. 6 నుంచి వస్తాం. అక్కడ ముగ్గురు వెళ్తున్నాము. ఆ ముగ్గురు పాదృష్టం వస్తాం. ముగ్గురే లేక ముగ్గురు స్పీడ్ వస్తున్నాం. అందరూ వస్తాం. అక్కడ మైక్రో డమ్ములు ఏముండవు. వాడు పాట పాడి వాక్య ప్రార్థన అక్కడ ఏమి ఇక్కడ మీకు బాక్స్ తీసుకెళ్దాం. డ్రమ్ము కంజ పట్టి ఆ శుక్రవారము సాయంత్రం 8 గంటలకు అమ్మాయి రండి. శుక్రవారం శనివారము సాయంత్రం ఉపవాస ప్రార్థన. శనివారం సాయంత్రం ఉపవాస ప్రార్థనే కాదు, ఆదివారం బల్లాదన. ముఖ్యంగా బల్లాదన అయిపోతుంది. అది కాకండి నెలకు ఒక్కసారి ఆదివారం బల్లాదన. తర్వాత మా తమ్ముడు కుడి పెళ్లి పెట్టుకున్నాం. అది 10వ తారీఖు పెళ్లి. 10వ అమ్మాయి ఇంటిగా మా తమ్ముడు అబ్బాయి మన సంఘం అమ్మాయి శుభ్రేఖ 2 రోజుల్లో. ఈసారి వాళ్ళు పాడు చేస్తారు. మా ఊరు కావాలంటే ఏదైనా ఆటో కార్లో మాట్లాడి వెళ్దాం. మా ఊరు సత్యపల్లి గుండు జిల్లా. మరి ఏదైనా సరే పెళ్లి మరి 10వ రాబోతుంది. తమ్ముడు శుభ్రేఖ పోయారు. 10వ తారీఖు తమ్ముడు అబ్బాయి పెళ్లి. అమ్మాయి ఇంటిగా పిడుగురాల అని ఊరు అది పెళ్లి అమ్మాయి. ఈ వారం ప్రోగ్రాం దేవుడు బుధవారమేమో శాంతి అక్కడే. సోమవారం ప్రభు శ్రీనివాసది. బుధవారం ఇక్కడే. శనివారము ఉపవాస ఆదివారం బల్లారాధన. ఈ వారం ప్రోగ్రాం దేవుడు చూడపాలు చేద్దాం. స్తోత్రం తండ్రి సంశుద్ధానికి నా తండ్రి గ్రంథమైన మొదలక మా సంఘ పిల్లలందరూ కూడా పనిచేసాం. వాళ్ళందరూ పేపర్ కాపేసుకో. ఇంకా చెప్పండి అయ్యా, ఈ చర్చి అయ్యా సిమెంటు, ఫ్లోరింగు, పందిరి, గడ్డీలు ఎన్ని కష్టపడి యవనొస్తులు ఈ పని చేసిన కష్టపడి యవనొస్తులు మొత్తాన్ని తీర్చు. ఏ పనికి రాకుండా కాపాడు. నిజం ప్రభా, పోయిన గత 23 ఉపవాస కొడుకుల్లోనే ఈ తమ్మాన్ని లేపావు. మన 23 ఉపవాస కొడుకుల్లో తొలగి లేపావు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఉపవాస కొడుకులోని ఈ పని జరిగించావు. ఈ పని చేసిన ప్రతి పని కాపేసుకో అయ్యా. సాయం చేసే పిల్లలు కాపేసుకో అయ్యా. సిమెంట్ ఇచ్చే పిల్లలు కాపేసుకో నా తండ్రి. విసిగిచ్చిన పిల్లలు కాపేసుకో. తమ్మలకి ఇచ్చిన పిల్లలు కాపేసుకో. ఇంకా ప్రభు ఈ మందానికి 500 రూపాయలు ఇచ్చిన పిల్లలు కాపేసుకోయా. ఇంకా ప్రభు అందరికీ ఇంకా ఈ పందిరికి కొన్ని పనులు ఉన్నాయి. ఫ్యాన్లు కావాలి, సరిచేయాలి. నేను ఎవరు అడగలేను, నిన్నే అడుగుతున్నానయ్యా. ఎవరిదో దూరం ఇప్పుతావో నువ్వు ఏదో అంటే ఈ మంది రకాల పనులన్నీ సరే చిట్టుగల వాళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు వచ్చిన మా పిల్లలు ఉన్నది అయ్యా. చదువుకున్న పిల్లలు ఎంటెక్ బీటెక్ పిల్లలకి ఇప్పేసుకో. పసిదాసి పిల్లలు కాదు కూర్చోవాలి. వేరే వాళ్ళు కూర్చోవాలి ఇప్పించగా అయ్యా. కొత్తగా స్కూల్ తెలుసుకున్నారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థులు చదువు మంచి జ్ఞానంలో పెంచు. ఇంటర్మీడియట్కి వెళ్ళి పిల్లలు కాపేసుకో. డిగ్రీ సరే పిల్లలు కాపేసుకో. హాస్పిటల్ రోగులు ముట్టు సాయం చేయి అయ్యా. మరి పక్క ఇంట్లో ఐశ్వర్య అమ్మాయి కూడా ఆ తల దెబ్బతగిలి చెప్పారు. వాళ్ళు కూడా ఐశ్వర్య మరి నువ్వు కుట్లు వేసాను చెప్పారు. ఆ కుట్లు గాయం కూడా తగ్గించాయా. నువ్వే సొంత భాష కూర్చున్నాను.
ఎంతమంది రూమ్ ఉన్న వాళ్ళందరి గురించి బాపస్సు డబ్బిస్ తెలుసుకొని కాండేసించు పెళ్ళే వాళ్ళు రజనీ దివ్య దివ్య గర్భాలు తాగి వస్తున్నాడు. ఇంకా ఇవాళ కానివాడు ఉన్నారు, ఇవాళ జయించు మరి ముక్కులు మరి ముఖ్యంగా ఇవాళ జయించు నేను అప్పుడు తోడు వాళ్ళు ఉన్నారు, అప్పుడు విడదచ్చి ఇంకా నా తండ్రి పై బాగానే ఉంటారు తండ్రి. వాళ్ళ సమస్య ఉన్నాయ్యా, ఎవరు చెప్పుడు ఎవరు అయిపోతున్నారు. మా పిల్లలు ప్రేమ సంతోషం ఆగి ఉంటారు. సహించి జ్ఞాపకం ప్రజల ప్రభు వ్యవసాయించే భార్య భర్త మధ్య ఐక్యత లేక సమాధానం పడుతుంది. సమాధానం కలిసి అయ్యా నువ్వు తప్పెవరు లేదు తండ్రి, ఇచ్చిన కానుకలు అప్పదంతలుగా అవదంతలుగా నువ్వు అంతా కలిసి అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లని పేరు పేరు కనిపిస్తుని నీ చేతులు అప్పచెప్తున్నాను. వాతావరణం స్వంతంగా తండ్రి నీకు ఇష్టమైన పత్ర వాళ్ళు చక్కగా ఎంతస్తూ వాక్యం విన్నారు. కనికరంగా వాళ్ళు తండ్రులు ఈ కనికలు ఎవరి మీద చూపించావు? ఆ జాలి చూపించావు మన ఆడపిల్లల మీద. నీ జాలి నీ కనికలం చూపించు. ఈ వారం ప్రోగ్రాం అన్నింటిలో నీ కంచా నీ క్రాంతులమై మంగళవారం మరి నష్టపడిన ఉంది. నష్టమైన పైన తోడు ఉన్నాయి. నీ చేతులు ఇష్టమైన పాత్ర ఉపయోగపడుతున్నాను తండ్రి. తండ్రి ఒక్కయో కుమారుడు ఒక్కయో మీకు తోడుగా ఉండును కాక. మీ చేతి పనుల దేవుడు తోడుగా ఉండును కాక. మీరు చేయి ప్రతి ప్రయత్నం దేవుడు తోడుగుండు కాక. మీ కోరిక నిశ్చితాపేసి మీ ఆలోచనని దేవుడు సఫలపరచును కాక. వడ్డీ పాత్ర వచ్చిన నిండు పాత్రగా నాకు